హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు పంజాబీ డ్రెస్కి మనం సైడ్స్కి స్కర్ట్లు కుడతాం కదండి. ఈ కట్స్ ఎలా కుట్టాలో చూపిస్తాను. చూడండి, ఇది ఎంత నీట్గా వచ్చింది చూడండి. కొంచెం కూడా ముడతలు లేకుండా మనకు ఇలా ఈ షేప్ రావాలండి. ఈ షేప్ వస్తేనే మనకు పర్ఫెక్ట్ అన్నమాట. ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను చూపిస్తాను. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చూడండి, ఫస్ట్ మనము ఇది హ్యాండ్, నేను ఎల్బో హ్యాండ్ పెట్టాను. ఆల్రెడీ ఒక స్టిచ్ వేసాను. ఇలా మళ్ళీ ఎక్స్ట్రా స్టిచ్ వేసినప్పుడు దీని దగ్గర ఎలా కలపాలో కూడా మీకు కొద్దిమందికి ఐడియా ఉండాలి కదండి. అలా అనేసి ఫస్ట్ ఒక స్టిచ్ వేసి చూపిస్తున్నాను. చూడండి, ఆల్రెడీ ఒక స్టిచ్ వేసాను. దాని పక్కనే ఎక్స్ట్రా స్టిచ్ వేసుకుంటాం కదా, అది వేసినప్పుడు మనము ఈ సైడ్ కట్స్ కుట్టుతాం కదా, అక్కడ ఎలా మనం దాన్ని జాయింట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చూడండి, స్టిచ్చెస్ వేసేటప్పుడు క్లాత్ ఇలా నీట్గా సర్దుకొని వేసుకోవాలి, లేకపోతే అక్కడ ముడతలు వచ్చేస్తాయి. చూడండి, ఇప్పుడు ఇక్కడ వరకు కుట్టాం కదా, దీన్ని మెల్లిగా ఈ లైన్లో కలిపేసుకోవాలి. మళ్ళీ సైడ్కి కుట్టకుండా అదే కుట్టు పైన వచ్చేటట్టు చూసుకోవాలి. లాస్ట్కి మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ వరకు పక్కన గ్యాప్ వచ్చింది కదా, లాస్ట్కి వచ్చేసరికి ఇలా ఒకే దగ్గర ఒకటే స్టిచ్ లాగా కనబడుతుంది. చూడండి, మనం సైడ్కి ఇంకా ఎన్ని స్టిచ్చెస్ వేసినా ఇక్కడికి వచ్చే వరకు కలిపేసుకోవాలి. దీన్ని మనం ఎలా కుట్టుకోవాలో చూపిస్తాం. చూడండి, దీన్ని ఇలా రాంగ్ సైడ్ తీసేసుకొని ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసేసి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకొని దీన్ని ఇలా మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి. స్టార్టింగ్ మనం ఎంత క్లాత్ని అయితే తీసుకుంటున్నామో ఎండింగ్ వరకు కూడా అంతే క్లాత్ని మనం ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. చూడండి, నేను కొంచెం ఫోల్డింగ్ చేశాను కాబట్టి ఇవి ఇలానే వచ్చేస్తున్నాయి. ఇలానే నీట్గా కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ జాయింటింగ్ చేయాలి కదా, ఇక్కడ కట్స్ టర్నింగ్స్ వచ్చేసిన దగ్గర కొంచెం పైకి అనేసి నీడిల్ని ఇలా కిందకి దింపి దీన్ని ఇలా తిప్పుకోవాలి. కొంచెం ఇలా తిప్పి ఒక స్టిచ్ వేయాలి. ఫస్ట్ మళ్ళీ నీడిల్ని తిప్పి మళ్ళీ ఇటువైపుకి తిప్పుకోవాలి. ఇటువైపు తిప్పుకుంటే మనకి 2 సైడ్స్ కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. చూడండి, ఇలా తిప్పి దీన్ని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది లైనింగ్ క్లాత్ వేసాం కాబట్టి కొంచెం ప్రాసెస్ లేట్ అవుతుంది. సింగిల్గా కుట్టుకుంటే కొంచెం తొందరగా అయిపోతుంది అన్నమాట. ఇది ఇలానే కుట్టుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని మనం రివర్స్గా ఇప్పుడు ఇక్కడికి ఆపేసాం కదా, మళ్ళీ దీన్ని రైట్ సైడ్ పెట్టేసుకొని మళ్ళీ ఈ ఎండింగ్ నుంచి స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఇదే ఎండింగ్ నుండి ఈ చివరి నుండి ఒకటి ఇలా స్టిచ్ వేసేసుకుంటూ వచ్చామనుకో మనకి ఈ కట్స్ అనేటివి నీట్గా కనిపిస్తాయండి. ఈ స్టిచ్చెస్ డబుల్ స్టిచ్ రావడం వల్ల ఈ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. చూడండి, ఇలా మనం ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని నీడిల్ ఇలా కిందికి దింపి మళ్ళీ దీన్ని కూడా ఇటువైపుకి తిప్పుకోవాలి. ఇలా తిప్పుకొని దీన్ని మెల్లిగా ఇలా కుట్టుకోవాలి. ఫస్ట్ మనం నీట్గా సెట్ చేసుకొని కుట్టుకుంటే నీట్గా వచ్చేస్తుందండి. చూడండి, ఫైనల్గా స్టిచ్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ నుండి చూపిస్తున్నాను కదా, ఎంత నీట్గా వచ్చేసింది. 2 సైడ్స్ ఇలానే స్టిచ్ చేసుకోవాలండి. ఇంత నీట్గా వస్తుంది. ఫస్ట్ మనం సెట్ చేసుకుంటే ఈ ప్రాబ్లం అనేది ఉండదు కాబట్టి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.